ఒకవేళ మార్కెట్లో ట్రేడ్ చేసే 90% మంది రీటైల్ ట్రేడర్స్ రేపు మార్కెట్ ఖచ్చితంగా క్రాష్ అవుతుంది అని బలంగా నమ్ముతుంటే ఆ సమయంలో స్టాటిస్టిక్స్ ఏం చెప్తాయో తెలుసా? ఆ బహుశా మార్కెట్ వాళ్ళ నమ్మకానికి పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందని కదా. ఎగ్జాక్ట్లీ. మార్కెట్ పైకి వెడుతుందని పందెం కాయడమే సేఫ్ అని స్టాటిస్టిక్స్ చెప్తాయి. వినడానికి చాలా విడ్డూరంగా ఉంటుంది. అవును, చాలా మందికి స్టాక్ మార్కెట్ అనగానే ఎర్రటి ఆకుపచ్చటి క్యాండిల్ స్టిక్స్ లేదా ఏవో సంక్లిష్టమైన బ్యాలెన్స్ షీట్లు మాత్రమే గుర్తొస్తాయి. నిజమే. కానీ దీన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే ఇదొక అతిపెద్ద మైండ్ గేమ్. ఇది ప్రతిరోజూ లక్షలాది మంది మనుషుల భావోద్వేగాలతో ఆడుకునే ఒక సైకలాజికల్ ట్రాప్. కరెక్ట్. ఎంతో అనుభవమున్న ట్రేడర్లను సైతం బోల్తా కొట్టించే మార్కెట్ రహస్యమిది. సో ఈరోజు మన డీప్ డైవ్లో ఆ ప్రైస్ యాక్షన్ వెనుక దాగి ఉన్న అసలు సత్యాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఇదంతా ఆలోచిస్తుంటే నాకొక విషయం అనిపిస్తోంది. ఏంటది? మార్కెట్ అనేది గుంపు ఎటువైపు వీళ్తే అటువంత పాడే సిస్టమ్ కాదు. అది లైక్ ఒక వేటగాడిలా గుంపు ఎటు వెళితే అటువైపు వెళ్లి వాళ్లందరినీ వేటాడే ఒక ప్రిడేటర్ లాంటిది అనిపిస్తోంది. ప్రిడేటర్ అనే పదం ఇక్కడ చాలా ఖచ్చితంగా సరిపోతోంది. మార్కెట్ నిజంగానే ఒక వేటగాడిలాగే ప్రవర్తిస్తోంది. కాని నాకర్థం కానిదేంటంటే అసలు మార్కెట్కు మెజారిటీ ప్రజల బుర్రల్లో ఏముందో ఎలా తెలుస్తుంది? మనుషుల మైండ్ రీడ్ చేస్తోందేంటి? లేదండి, మార్కెట్కు మనుషుల బుర్రలు చదివే అతీంద్రియ శక్తులు ఏమీ లేవు. ఇదంతా కేవలం లిక్విడిటీ అనే ఒకే ఒక కాన్సెప్ట్ మీద నడుస్తుంది. లిక్విడిటీ అంటారా? అంటే ఆ స్మార్ట్ మనీ పెద్ద సంస్థల గురించే కదా మీరు చెప్పేది? అవును, ఆ పెద్ద సంస్థలకు మార్కెట్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలన్నా లేదా బయటకు తీయాలన్నా వారికి ఎదురుగా ట్రేడ్ చేసేవాళ్లు కావాలి. ఓహో, అంటే కొనేవాడికే అమ్మేవాడు కావాలి అన్నట్లుగా? కరెక్ట్. ఒక పెద్ద సంస్థ 1,00,000 షేర్లను అమ్మాలి అనుకుంటే ఆ షేర్లను కొనడానికి భయపడకుండా ఎగబడే ఒక గుంపు కావాలి కదా. అందుకే మార్కెట్ ఒక అద్భుతమైన భ్రమను సృష్టిస్తుంది. దీన్నే అల్టిమేట్ మార్కెట్ ఇల్యూజన్ అంటారు కదా. అవును, ఒక స్టాక్ విపరీతంగా పెరుగుతుంది వెళుతోందనుకోండి, మార్కెట్లో బేరిష్గా ఉండేవాళ్లు ఇక పడుతుంది పడుతుంది అని షార్ట్ చేసి నష్టపోతూ ఉంటారు. ఆ తర్వాత బుల్లిష్ వాళ్లు కూడా భయపడతారు కదా. ఎగ్జాక్ట్లీ. ఒక స్థాయికి వచ్చాక మార్కెట్ పెరుగుతుందని బలంగా నమ్మిన బుల్లిష్ వ్యక్తులు కూడా ఇక చాలు, ఇది చాలా పెరిగింది అని ఫిక్స్ అయిపోతారు. అంటే ఇక్కడి నుండి ఖచ్చితంగా కిందకు పడాలి అని ఇద్దరూ ఒకే ఆలోచనకు వచ్చేస్తారన్నమాట. అవును, ఆ పాయింట్ దగ్గర మొత్తం గుంపు ఒకే ఆలోచనతో ఉంటుంది. అక్కడే అసలాట మొదలవుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు చిన్న డౌట్ వస్తుంది. బేసిక్ ఎకనామిక్స్ ప్రకారం ఒక వస్తువు ధర డిమాండ్ మరియు సప్లై మీద ఆధారపడి ఉంటుంది కదా. కరెక్ట్, అందులో ఎలాంటి సందేహం లేదు. మరి అందరూ కలిసి మార్కెట్ ఇక పడుతుంది అని బలంగా నమ్మి అమ్మటం మొదలుపెడితే లాజిక్ ప్రకారం మార్కెట్ పడాలి కదా. కాని మీరు దానికి వ్యతిరేకంగా వెడుతుందంటున్నారు. చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మనం అసలు మెకానిజంను అర్థం చేసుకోవాలి. అందరూ అమ్ముతున్నారు కదా అని మార్కెట్ పడిపోదు. ఎందుకు పడదు? ఎందుకంటే వాళ్లు అమ్ముతున్నది రీటైల్ క్వాంటిటీస్లో. కాని ఇందాక మనం మాట్లాడుకున్న స్మార్ట్ మనీకి సరిగ్గా అదే పాయింట్ దగ్గర కావలసినంత లిక్విడిటీ దొరుకుతుంది. అంటే రీటైల్ ట్రేడర్ను భయపడి అమ్ముతుంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కొనేస్తాయా? ఖచ్చితంగా. దానికి తోడు అందరూ ఇక పడుతుంది అని డిసైడ్ అయిన వెంటనే మార్కెట్ కిందకు పడదు. అక్కడే ఒకే రేంజ్లో గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఓహో, దీన్నే టెక్నికల్ భాషలో కన్సాలిడేషన్ అంటారు కదా. అవునండి, ఇది మనుషుల సహనానికి ఒక పెద్ద పరీక్ష లాంటిది. ఆ కన్సాలిడేషన్ దశను ఊహించుకుంటే నాకొక మంచి పోలిక గుర్తొస్తోంది. ఇది లైక్ మనం ఒక రబ్బర్ బ్యాండును లాగి పట్టుకున్నట్లు ఉంటుంది కదా. రబ్బర్ బ్యాండ్ ఎలా అంటే మనం ఆ రబ్బర్ బ్యాండు లాగుతూ ఉంటే అది ఎప్పుడు వెనక్కి కొడుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ అది తెగిపోయేంతవరకు సాగుతూనే ఉంటుంది కదా. అవును, చాలా సాగుతుంది. ఇక ఇది వెనక్కి రాదు అని మన ఓపిక నశించి ఆ రబ్బర్ బ్యాండ్ను వదిలేసిన మరుక్షణం మనం ఎక్కడైతే అనుకున్నామో ఖచ్చితంగా అక్కడికే బలంగా వెనక్కి కొడుతుంది. మార్కెట్ కూడా ఇలాగే టెన్షన్ క్రియేట్ చేస్తుందా? ఈ రబ్బర్ బ్యాండ్ పోలిక బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసముంది. రబ్బర్ బ్యాండ్ మనం వదిలేయగానే వెంటనే వెనక్కి వచ్చేస్తుంది. మరి మార్కెట్ రాదా? మార్కెట్ మనల్ని వదిలించుకున్న వెంటనే రాదు. అది యాక్టివ్గా మనల్ని ఒక ఊబిలోకి నెడుతుంది. ఈ కన్సాలిడేషన్ ఫేజ్లో మార్కెట్ ఎటూ కదలకపోయేసరికి షార్ట్ చేసిన వాళ్లు తీవ్ర ఒత్తిడికి గురుంతారు. అవును, రోజూ చాట్లు చూస్తూ న్యూస్ చూస్తూ భయపడిపోతారు. ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మార్కెట్ కిందకు పడటం మానేసి సడన్గా పైకి వెళ్లడం మొదలుపెడుతుంది. వాట్? అంటే పడుతుందనుకున్న చోట పడకుండా అక్కడే ఆగి సడన్గా పైకి షూట్ అవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ.
దాన్నే షార్ట్ స్క్వీజ్ అంటారు. ఎవరైతే మార్కెట్ పడుతుందని షార్ట్ చేశారో వాళ్లకు భారీ నష్టాలు రావడం మొదలవుతుంది. అప్పుడు బ్రోకర్లు ఊరుకోరు కదా, మీ అకౌంట్లో డబ్బులైపోతున్నాయి అని కాల్స్ చేస్తారు. అవును, మార్జిన్ కాల్స్ ఇస్తారు. దానివల్ల ఆ షార్ట్ చేసిన వాళ్లందరూ భయంతో బలవంతంగా తాము అమ్మిన షేర్లను తిరిగి కొనాల్సొస్తుంది. ఓహో, ఒకవైపు స్మార్ట్ మనీ కొంటూ ఉంటుంది, మరోవైపు భయంతో రీటైల్ ట్రేడర్లు కొంటారు. కరెక్ట్. ఈ రెండు కొనుగోళ్లు కలిస్తే ప్రైస్ ఒక రాకెట్లాగా పైకి దూసుకుపోతుంది. ఎప్పుడైతే ఆ చివరి రీటైల్ ట్రేడర్ కూడా నష్టంతో బయటకొచ్చేస్తాడో అప్పుడు స్మార్ట్ మనీ వాళ్ళ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు గదా. అవునండి, అప్పుడు మార్కెట్ ఖచ్చితంగా అందరూ మొదట ఊహించిన పాయింట్కే మళ్ళీ క్రాష్ అవుతుంది. వావ్! అంటే రీటైల్ ట్రేడర్ల పడిన భయమే మార్కెట్ పైకి వెళ్లడానికి రాకెట్ ఇంధనంలా పనిచేసిందన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందిది. అవును, ఇదొక సైకలాజికల్ రోలర్ కోస్టర్. దీని ఒక రియల్ వరల్డ్ ఉదాహరణతో కనెక్ట్ చేస్తే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. మార్కెట్ చరిత్రలో ఒక ఇండెక్స్ 7500 స్థాయిలో ఉన్నప్పుడు మెల్లగా పెరగడం మొదలైంది కదా. అవును, ఆ ర్యాలీ గురించి నాకు గుర్తుంది. అలా పెరుగుతూ ఎన్నో అంచనాలను తలకిందులు చేస్తూ 12,000కు చేరుకుంది. అక్కడి నుండి 12,500 దాటేసి ఏకంగా 15,000 స్థాయికి చేరుకుంది. 7,500 నుండి 15,000 అంటే ఏకంగా రెట్టింపైంది ప్రైస్. అవును, ఈ ప్రయాణంలో ఇన్వెస్టర్ల మానసిక స్థితి ఎలా ఉండి ఉంటుందో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి ట్రేడర్ల పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూద్దాం. 10,000 దగ్గర ఉన్నప్పుడు చాలామందికి నమ్మకం కుదరదు. 12,000 దగ్గరకొచ్చేసరికి ఇది బబుల్ అని మీడియా వాళ్ళు అరుస్తాడు. ఖచ్చితంగా పడిపోతుంది అని వార్తలు వస్తాయి కదా. అవును, ఇక 15,000కు వచ్చేసరికి అత్యంత సానుకూల దృక్పథమున్న వ్యక్తి కూడా ఒక్క క్షణం ఆగిపోతాడు. ఎందుకంటే అక్కడ ఫండమెంటల్స్ ఏవీ లాజికల్గా అనిపించవు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. పీఈ రేషియోలు, వాల్యుయేషన్లు అన్నీ చాలా ఖరీదుగా కనిపిస్తాయి. దాంతో ఇది మరీ విడ్డూరంగా ఉంది, ఖచ్చితంగా కొంచెమైనా కిందకు రావాలి అని అందరూ ఫిక్స్ అయితారు. సో ఆ పాయింట్ దగ్గర అందరూ బేరిష్గా మారిపోయి మార్కెట్ను షార్ట్ చేయడానికి రెడీ అవుతారన్నమాట. అవును, ఎవరైనా అలానే చేస్తారు. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ 15,000 స్థాయికొచ్చేసరికి మార్కెట్ కిందకు పడలేదు కదా. మనమిందాక అనుకున్న ఆ భయంకరమైన కన్సాలిడేషన్ స్పేస్ మొదలైంది. అవును, అక్కడే ఆగిపోయి షార్ట్ చేసిన వాళ్లందరికీ చుక్కలు చూపించింది. అక్కడ్నుండి అమాంతం 16,000, 17,000 దాటుకుని 18,000 స్థాయికి చేరుకుంది. ఆ 15,000 దగ్గర లాజికల్గా ఆలోచించి షార్ట్ చేసిన వాళ్ల పరిస్థితేంటో ఒకసారి ఊహించండి. వాళ్ల అకౌంట్లన్నీ మార్జిన్ కాల్స్తో కాలిపోయి ఉంటాయి. జేబులే కాదు, ఆత్మవిశ్వాసం కూడా నాశనమైపోతుంది. అవును కదా. అసలు 15,000 నుండి 18,000 వరకు జరిగిన ప్రయాణం ఎలాంటిది అంటారు? అదసలు ఇన్వెస్ట్మెంటే కాదు, అదొక ప్యూర్ మ్యానిపులేషన్ మరియు లిక్విడిటీ హంట్. మార్కెట్ 18,000కు వెళ్లగానే మీడియా టోన్ పూర్తిగా మారిపోతుంది, గమనించారా? అవును, క్రాష్ అన్నవాళ్లే మళ్లీ 20,000 గ్యారంటీ అంటారు. కరెక్ట్. రీటైల్ ట్రేడర్లలో ఉన్న భయం పోయి ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ చివరి వ్యక్తి కూడా మార్కెట్ పెరుగుతుందని నమ్మి కొంటాడో అప్పుడు స్మార్ట్ మనీ అసలు ఆట మొదలుపెడుతుంది. అంటే 15,000 దగ్గర కొన్నవి 18,000 దగ్గర రీటైల్ ట్రేడర్లకు అంటగడతారన్నమాట. అవునండి, ఆ తర్వాత జరిగిన క్రాష్ గురించి అందరికీ తెలిసిందే. అవును, 18,000 నుండి మళ్లీ క్రాష్ అయ్యి ఎక్కడైతే అందరూ పడుతుంది అని ముందు అనుకున్నారో ఖచ్చితంగా ఆ 15,000 స్థాయికే వచ్చి ఆగింది. అంటే మెజారిటీ ప్రజలనుకున్నది నిజమే అయ్యింది. మార్కెట్ పడాల్సింది అక్కడే. కానీ మార్కెట్ వారిని డైరెక్ట్గా గెలిపించలేదు. ముందు తప్పుదారి పట్టించి జేబులు ఖాళీ చేసి ఓపికను పూర్తిగా చంపేశాకే అప్పుడు వాళ్ళనుకున్నట్లుగా పడింది. ఇదంతా ప్యూర్ సైకాలజీ అబ్బా. అందుకే మార్కెట్లో ఒక నానుడి ఉంది, ద మార్కెట్ కెన్ రిమైన్ ఇర్రాషనల్ లాంగర్ దెన్ యూ కెన్ రిమైన్ సాల్వెంట్ అని. ఓహో, అంటే మార్కెట్ తన పిచ్చి ప్రవర్తనను మన దగ్గరున్న డబ్బులు అయిపోయేంతవరకు కొనసాగించగలదు అని అర్థం అన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడ మనం సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ అనే మరొక కీలకమైన మెకానిజం గురించి కూడా మాట్లాడుకోవాలి. కొత్తగా ట్రేడింగ్ నేర్చుకున్న వాళ్ళు చార్ట్ల మీద అడ్డదిడ్డంగా గీతలు గీసుకుంటారు కదా, అదేనా? అవును, ఇక్కడ సపోర్ట్ ఉంది, ఆగుతుంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, పడుతుంది అని అంటారు కదా. కాని ఆ గీతలకు స్వంతంగా ఎలాంటి మాయాశక్తి లేదు. ఆ గీతలు నిజానికి మనుషుల ఎమోషనల్ మెమొరీకి ప్రతీకలు. ఎమోషనల్ మెమొరీనా? ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది కేవలం లెక్కలు కాదంటారా? కాదండి, అస్సలు కాదు. ఏ పాయింట్ దగ్గర మనుషులు భయపడ్డారు, ఎక్కడ అత్యాశకు పోయారు అని చెప్పే ఒక సైకలాజికల్ బ్లూ ప్రింట్ లాంటిదా ఇది? దీన్ని మన 18,000 క్రాష్తో ఎలా లింక్ చేయొచ్చు? చెప్తాను.
మార్కెట్ 18,000 నుండి క్రాష్ అవుతూ 15,000కు వచ్చినప్పుడు ఆ 15,000 స్థాయి అకస్మాత్తుగా ఒక బలమైన డిమాండ్ జోన్గా మారిపోతుంది. ఎందుకలా మారుతుంది? ఒకసారి ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తే గతంలో మార్కెట్ 15,000 దగ్గర ఉన్నప్పుడు వేలాది మంది షార్ట్ చేసి విపరీతంగా నష్టపోయారు అని మాట్లాడుకున్నాం కదా. అవును, నష్టపోయారు. వాళ్ళు తమ పొజిషన్స్ని క్లోజ్ చెయ్యకుండా ఇంకా పట్టుకుని వేలాడుతున్నారనుకోండి. ఇప్పుడు మళ్లీ మార్కెట్ అదే 15,000కు వచ్చినప్పుడు వాళ్ల ఫీలింగ్ ఎలా ఉంటుంది? అమ్మయ్యా, దేవుడు కరుణించాడు, కనీసం నా పెట్టుబడి నాకు వెనక్కి వస్తే చాలు అని బ్రేక్ ఈవెన్ దగ్గర ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. ఆ రిలీఫ్ ఫీలింగ్తో వాళ్లు తమ షార్ట్ పొజిషన్స్ను కవర్ చేసుకుంటారు. షార్ట్ కవరింగ్ అంటే తిరిగి కొనడమే కదా. అవును కదా. వాళ్ళు తమను తాము కాపాడుకోవడానికి చేసే ఆ పనే అక్కడొక డిమాండును క్రియేట్ చేస్తుందన్నమాట. కరెక్ట్. ఇది ఒక వర్గం వాళ్లు చేసే పని. ఇంకో రకం వాళ్ళు కూడా ఉంటారు కదా. 15,000 దగ్గర కొనుంటే బాగుండేది, ఛాన్స్ మిస్ అయ్యాను అని బాధపడేవాళ్లు. అవును, వాళ్లకి ఫోమో ఉంటుంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మార్కెట్ మళ్ళీ 15,000కి రాగానే మళ్ళీ అదే డిస్కౌంట్ దొరికింది అని వాళ్ళు కూడా ఎగబడి కొంటారు కదా. అబ్సల్యూట్లీ. మీరు పాయింట్ను ఖచ్చితంగా పట్టుకున్నారు. ఒక వర్గం వారు షార్ట్ కవరింగ్ చేస్తారు, మరో వర్గం వారు అత్యాశతో కొంటారు. ఈ రెండు మానసిక స్థితులు కలవడం వల్లే ఆ అంకె ఒక అదృశ్య గోడలా మారిపోతుంది. ఓహో, దాన్నే సపోర్ట్ అంటామన్నమాట. అవునండి. చార్ట్ మీద కనిపించే ప్రతి సపోర్ట్ వెనుక లక్షలాది మంది ఎమోషనల్ యాంకరింగ్ దాగి ఉంటుంది. మార్కెట్ ఈ సైకాలజీతోనే కదులుతుంది తప్ప గుడ్డిగా లెక్కల మీద కాదు. మైండ్ బ్లోయింగ్. ఈ సైకాలజీని అర్థం చేసుకుంటే మనం చార్ట్లు చూసే విధానమే మారిపోతుంది. కానీ ఇక్కడో సమస్య ఉంది. మనలో కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా. అవును, ఎవరికైనా ఉంటాయి. మన మనస్సు కూడా ఇది మరీ పెరిగిపోయింది, పడిపోతుంది అని అరుస్తుంది. ఈ సైకలాజికల్ ట్రాప్ నుండి తప్పించుకోవడానికి ఏమైనా ప్రాక్టికల్ రూల్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. దీంట్లో మొదటి నియమమేంటంటే మార్కెట్ ట్రెండ్కు వ్యతిరేకంగా ఎప్పుడూ రివర్స్ ట్రేడ్ చెయ్యకూడదు. అంటే ట్రెండ్ పైకి ఉంటే మనం సొంత టాలెంట్ వాడి షార్ట్ చేయకూడదంటారా? కరెక్ట్. మనం మార్కెట్ కంటే తెలివైన వాళ్లమనుకోవటం పెద్ద పొరపాటు. ఒకవేళ ట్రెండ్ మారుతుంది అని లాజికల్గా అనిపిస్తే ట్రేడ్ ఆపేసి బయటకొచ్చి ప్రశాంతంగా వేచి చూడటం బెస్ట్. ఇది వింటుంటే నాకొక సింపుల్ ఉదాహరణ తడుతోంది. మనం హైవే మీద చాలా స్పీడ్గా కార్ డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి. ఓకే. సడన్గా వాతావరణం మారిపోయి దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దారి అస్సలు కనిపించడం లేదు. అప్పుడు కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా బండి స్పీడ్ తగ్గిస్తారు లేదా పక్క కాపుతారు కదా. అవును, దారి తెలిసే వరకు వెయిట్ చేస్తారు. యాక్సిడెంట్ అవుతుంది. మార్కెట్లో కూడా రివర్స్ ట్రేడ్ చేయకూడదు అనడానికి ఇదే కరెక్ట్ ఉదాహరణ అనుకుంటా. అవునండి, చాలా చక్కటి ఉదాహరణ ఇది. ఈ పొగమంచు ఉదాహరణతోనే మన రెండో నియమం కూడా కనెక్ట్ చేద్దాం. అదే పొజిషన్ సైజింగ్. పొజిషన్ సైజింగ్ అంటే పొగమంచున్నప్పుడు మనం కారును కంట్రోల్లో ఉండే స్పీడ్లో ఎలా నడుపుతామో, మార్కెట్లో వొలటైలిటీ ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేసే క్వాంటిటీని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే మనం భరించగలిగే నష్టం మేరకే ట్రేడ్ చేయాలి. కరెక్ట్. మార్కెట్ మనకు వ్యతిరేకంగా వెళ్ళినా ఆ నష్టం మనల్ని ఎమోషనల్గా దెబ్బతీయకూడదు, నిద్రను పాడు చేయకూడదు. కొంతమంది అత్యాశకు పోయి బ్యాంక్ లోన్స్ తీసుకుని ఉన్న ఇల్లు కుదవపెట్టి మరీ ట్రేడింగ్ చేస్తుంటారు కదా. అది ఈ రూల్కు పూర్తి వ్యతిరేకం కదా. ఖచ్చితంగా. దీన్నే మనం ఓవర్ లెవరేజ్ అంటాము. అప్పు తీసుకుని ట్రేడింగ్ చేయడం అనేది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ఎమోషన్స్ 10 రెట్లు ఎక్కువగా పనిచేస్తాయి కాబట్టి. అవును. ఆ 15,000 ఇల్యూజన్ ట్రాప్లో ముందుగా బలి అయ్యేది ఈ ఓవర్ లివరేజ్ తీసుకున్నవాళ్లే. స్మార్ట్ మనీ టార్గెట్ చేసేది కూడా ఇలాంటి వాళ్లనే. ఇక మూడో నియమం గురించి చెప్పాలి. అదే స్టాప్ లాస్. స్టాప్ లాస్ అంటే మనం తప్పును అంగీకరించి బయటకు వచ్చే పాయింట్ కదా. ఇది చాలామందికి తెలుసు, కానీ ఎవ్వరూ ఖచ్చితంగా ఫాలో అవ్వరని విన్నాను. నిజమే. చాలామందికి స్టాప్ లాస్ అనేది కేవలం థియరీ మాత్రమే. ప్రాక్టికల్గా చెయ్యాలంటే ఈగో అడ్డొస్తుంది. నేను చేసిన అనాలిసిస్ కరెక్ట్, మార్కెట్ దారికొస్తుంది అని ఆశపడతారు. అవును, కానీ మార్కెట్కి మీ అనాలిసిస్తో పన్లేదు. నిర్ణయం తప్పు అని తెలిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నష్టంతో బయటకొచ్చేయాలి. చిన్న నష్టాన్ని అంగీకరించకపోతే అకౌంట్ మొత్తం ఖాళీ అవుతుంది. ఖచ్చితంగా. సో ఈరోజు మనం చేసిన ఈ విశ్లేషణను ఒకసారి సమీక్షిస్తే మార్కెట్ అనేది కేవలం లెక్కలు కాదు, అది మన మానసిక స్థితిని పరీక్షించే ఒక కఠినమైన టీచర్ అని అర్థమైంది. అవునండి. గుంపు ఎటువైపు వెళితే దానికి వ్యతిరేక దిశలో వెళ్లి మార్కెట్ ఒక ఇల్యూజన్ను సృష్టిస్తుంది. ఎమోషన్స్ పక్కన పెట్టి
ట్రెండ్ను ఫాలో అవ్వడం, స్టాప్ లాస్ పెట్టుకోవడం ద్వారా మాత్రమే సురక్షితంగా ప్రయాణించగలం. వాస్తవానికి ఈ నియమాలను మనం ట్రేడింగ్కే పరిమితం చేయలేము. ఒక మనిషిలోని అత్యాశ, భయం, ఈగో అన్నీ మార్కెట్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఎమోషన్స్ కంట్రోల్ ఉన్నవారే మార్కెట్లో గెలుస్తారు. నిజమే. ఒక అద్భుతమైన చర్చ ఇది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం గురించి మనం ఆలోచించాలి. ఏంటది? మార్కెట్లో మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాలకు, నిజ జీవితంలో కష్ట సమయాల్లో మనం తీసుకునే నిర్ణయాలకేమైనా సంబంధం ఉందా? అంటే ట్రేడింగ్లో మన ఎమోషనల్ కంట్రోల్ మన రియల్ లైఫ్ క్యారెక్టర్ను ప్రతిబింబిస్తుందా? మార్కెట్లో ఒత్తిడిని జయించడం నేర్చుకుంటే అది జీవితంలో వచ్చే ఒత్తిడిని జయించడానికి కూడా ఉపయోగపడుతుందా? దీని గురించి అందరూ ప్రశాంతంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.